మరో తొక్కిసలాట ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర ఉన్నాము. ఒక పక్కన మాలయాల అమావాస్య ఈ రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతాంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతాం. మేము మీరు పోలీసే కావచ్చు, ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి. ఇక్కడ మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది. ఇది మీ రూట్ అవ్వచ్చు, మీ గెస్ట్ హౌస్ అయ్యొచ్చు, మీరు నడుచుకుని వెళ్ళండి. ఇంతమంది భక్తులు నడుచుకుని వెళ్తున్నారు కదా వాహనాలు ఎక్కడో పెట్టి. మీరు అదే వాహనాల్లో మేము పోవాలంటే ఎక్కడ ఇది కుదురుతుంది? అయ్యా మేము ఒకటే అడుగుతాం తిరుపతి ఎస్పీ గారిని, మీరు ఇక్కడ జనాభాని చూసి కూడా మీరు వెహికల్లో పోవడం అనేది దారుణం. మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి. ఎట్ట మీరు ఇంత దూరం తీసుకొని వస్తారు? అక్కడ వృద్ధులు ఉన్నారు, మోకాల నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏమి ఇక్కడ నడిచిపోలేరా మీరు? చాలా తప్పు మీరు చేస్తుంది, చాలా అన్యాయం ఇది. గతంలో తొక్కిసలాట జరిగింది, ఇంకా కళ్ళు తెరాల తొక్కిసలాట సంఘటన జరిగింది. దాని మీదే మీరు విచారణ కూడా ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మీ దారే జరుగుతున్నట్టుంది. ఇది